ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉందా అనే మాటల గురించి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే ముందు ప్రార్థన. మహాగరుడైన తండ్రి, ప్రేమగల దేవా, కృపగల దేవా, దయగల తండ్రి, ఇదిగో ప్రభు కృప చూపించండి, సహాయం చేయండి. నీ సన్నిధిలో బలమైన కార్యములు చేసే దేవుడు, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉందా? నువ్వు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మేలు చేసి కృప చూపించి బలపరిస్థితి స్థిరపరిచే దేవుడు అయ్యా. ఇదిగో నాయన భక్తులను ఆదరించే దేవుడు. ఎవరైతే శరణాన్ని వచ్చిన వారిని మాత్రం త్రోసివేయని సెలవిస్తున్నావు, సహాయం చేసి ఇదిగో నాయన మరి ప్రభా నువ్వే సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాము. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ చూపించినావు, స్తుతి చేసి నన్ను పలికించినావు. మితిలేని ప్రేమ చూపించినావు, స్తుతి చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్ర గానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, పరవాసినైనా కడుపేదను, నాకేలా ఈ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్యము, నీవిచ్చు బహుమానము. పరవాసినైనా కడుపేదను, నాకేలా ఈ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్యము, నీవిచ్చి బహుమానము. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే సిరు కానుక. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే సిరు కానుక. అర్పింతును స్తుతి మాలిక, కరుణామయా నా యేసయ్యా. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, నీ పాద జీవ నే చేయగా, నా ప్రాణమర్పించిన, నా సీద దీచిన నీ కోసమే ఘనమై ప్రతిపాదన అర్పింతును. ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము. చూపింతును నీ శాంతము, తేజోమయ నా యేసయ్యా. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని, మితిలేని ప్రేమ చూపించినావు, స్తుతి చేసినాను పలికించినావు. ఏ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవాతి దేవుని వాళ్ళారా, ఈరోజు యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉందా? భక్తుడైన మరి అబ్రహాము గారి చరిత్ర మనం చూసినట్లయితే
తండ్రి దగ్గర దేవుని పిలుపుని అందుకుని మరి ఊరు మెసపటోమియా నుంచి ఊరు ప్రయాణం కట్టి దేవుని దర్శనం ద్వారా తన తల్లిదండ్రులను విడిచి తన బంధువులను విడిచి మరి దేవుడు చూపించే దేశానికి తన ఎరగని ప్రయాణం, తన చూడని ఎప్పుడు ఎరగని ప్రయాణానికి సిద్ధం కలిగి దేవుని మాట చెప్పని దేవునితో నడిచి దేవునితో నడవడం, దేవుని చెప్పినట్లుగా పిలుపునందుకుని రావడం, మరి తన తండ్రి కుటుంబాన్ని వదులుకొని తనతోటి లోతును తీసుకురావడం తనతో పాటు మరి జరిగింది. దేవుడు అద్భుత రీతిగా వాగ్దానము, అబ్రహాముకి పిల్లలు లేరు, మరి ఇంట్లోనూ ఊళ్ళోనూ కూడా అవమానం అన్నమాట. ఈ కుటుంబం అంతా దేవుణ్ణి బొమ్మలు చేసుకుని అమ్మి వ్యాపారం చేసుకునేవారు. ఎప్పుడు తండ్రిని ప్రశ్నించేవాడు. మరి అబ్రహం గారు దేవుని తండ్రిని తెరాహుని ప్రశ్నించేవాడు అనమాట. వాళ్ళు బొమ్మలు చేసి దానికి పేరు పెట్టి ఇదే దేవుడని అనేకమైన అక్కడున్న పరిపాలకులు రాజులకి అమ్మేవారు. నిజంగా అది అలా చేయడం కూడా అది వారికి విజయాన్ని ఇవ్వడం జరిగేది. కానీ ఇతనికి తృప్తి లేదు, మనశ్శాంతి లేదు. దేవుని ప్రశ్నించాడు. అదేంటి మన చేతులతో చేయబడిన బొమ్మను తీసుకుని మన పేరు పెట్టి ఇస్తే అది దైవం అని నమ్ముతూ ఉన్నారు ప్రజలు, ఎంతవరకు కరెక్టు? నిజమైన సత్యాన్ని సత్యం ఉంది అని తండ్రిని ప్రశ్నించాడు. కనుక ఆశతో ఉన్నప్పుడు దేవుడు ఎవరైతే ఆసక్తితో ఉంటాడో, ఎవరైతే మరి దేవుని కనుగొని ఉంటాడో తప్పకుండా దర్శనమిస్తాడు. ముఖ్యంగా మనకి ఆసక్తి ఉన్నా ఏదన్నా ముందు ఆయన దయ కావాలి. ఎందుకంటే ఆసక్తి అందరికీ ఉంటుంది, ఆలోచన అందరికీ ఉంటుంది, జ్ఞానం కావాలని అందరికీ ఉంటుంది. కానీ దేవుడు తన భక్తుడైన అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము తన పుట్టుక ఎరిగిన దేవుడు గనక, ఆ ఆలోచన ఎరిగిన దేవుడు, దర్శనాన్ని ఎరిగిన దేవుడు, ఒక ప్రణాళిక ఎరిగిన దేవుడు, సత్యాన్ని తెలుసుకోవాలి, నిజజీవన తెలుసుకోవాలి, నిజదేవునితో జీవించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి స్వరాన్ని మరి దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని చూసి తన ఇంటి వారితో చెప్పిన ఇదిగో అని తండ్రి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇదిగో నా మరణ పర్యంతరం నాకు దగ్గర ఉండవా అని తండ్రి ఏడుస్తాడు. తెరాహు తన కుమారులు మరి ఉంటారన్నమాట అండి. తండ్రికి 3 కుమారులన ఇతడు అబ్రహాము దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్ళాలని తండ్రి దగ్గర సెలవు తీసుకుని లోతును తీసుకుని వస్తాడు. అంచెలంచెలుగా దేవుడు ఏదైతే చెప్పాడో దేవుని మీద ఆధారపడి, తన కష్ట నష్టాల్లో దేవుని మీద ఆధారపడి జీవించాడు. కొన్ని విషయాలు మనం చూస్తే ఇక్కడ 18వ అధ్యాయం అంతా 17వ అధ్యాయంలో మరి ఉంటుంది. అబ్రహామా నిందర అబ్రహాంతో చక్కటి వాగ్దానం మాట ఉంటుంది. ఎందుకంటే అక్కడ రావడం జరిగింది. 12వ అధ్యాయం అంతా కూడా ఆయన పిలుచుకోవడం. 11వ అధ్యాయంలో తెరాహు మనం చూసినట్లయితే 11వ అధ్యాయం అంతా కూడా వారి కుటుంబీకులు తెరాహు కుటుంబ సంబంధమైన వంశావళి ఉంటుంది. షేతు తర్వాత తెరాహు, షేతు వంశం నుంచి తెరాహు రావడం, ఇక తరాలు ఉన్నాయి. కానీ అబ్రహాము తండ్రి అయిన తెరాహు కుటుంబంలో తెరాహు తండ్రి దగ్గర నుంచి విడిచి 11 స్టార్ట్ అయ్యి 12వ అధ్యాయం అంతా కూడా ఆయన దేవుని యందు విధేయత కలగడం, దేవుని దగ్గరికి దేవుని వాగ్దానం, దేవుని దర్శనం, అలాగే దేవునికి బలిపీఠం కట్టడం, కరువు వచ్చినప్పుడు మరి అనేక ప్రాంతాలకు వెళ్ళడం, కరువుల్లో విధేయతగా ఉండడం, కరువుల్లో శోధన, కరువుల్లో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ప్రభు ఎదుట నిలబడి దేవుడి ఆ సమస్య నుంచి మరి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ 18వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనంలో చూసినట్లయితే ఏముంది అంటే, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉందా? ప్రశ్న. ఇదే టైటిల్. యెహోవాకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త, ఆయన లయకర్త, ఆయనే ఆధారభూతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన జీవమిచ్చేవాడు, ఆయన బలపరిచేవాడు, ఆయన స్థిరపరిచేవాడు, ఆయన ఆదుకునేవాడు, ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, సజీవులను మృతులుగాను మృతులను సజీవులుగా చేసే సమర్థుడు, అయహోవాస్తం కురచదు కాదు కనుక ఈరోజు ఆయన సర్వశక్తిమంతుడు.
సర్వశక్తిమంతుడై ఉన్నను ఆయనకు అసాధ్యమైనది లేదు, ఆయనకు సమస్తము సమకూర్చువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 2:3 వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమనంటే ఐశ్వర్యమును ఘనత ఆయన వల్ల కలుగుతున్నాయి. ఈరోజు అసాధ్యమనేది ఏది లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఆయన ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు. ఆయన సర్వం ఎరిగిన దేవుడు కనుక ఆయన ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతనిస్తాడు. కనుక ఐశ్వర్యం రావాలన్నా ఘనత రావాలన్నా ఆయన వల్లనే. అలాగే దినవృత్తాంతాలు 1 మరియు అద్భుతమైన ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ భక్తుడైన దావీదు విషయంలో కానీ తన భక్తుల గురించి మాట్లాడే దేవుడు కనుక ప్రియమైన వారులారా, ఈ దినవృత్తాంతాల్లో అద్భుతమైన మేలులు అద్భుత రీతిగా మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అక్కడ ఏముంది అంటే ఐశ్వర్యము ఘనతనిచ్చే దేవుడు. మరి అబ్రహాం గారి జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు అనమాట. అన్ని తన చిన్న వయసు నుంచి ప్రభువుని నమ్ముకున్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, తల్లి చెప్పిన మాట విన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు, తండ్రి మందను కాస్తూ తన ప్రాణాలు లెక్క చేయకుండా గొర్రెలను కాపాడడానికి సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి గొర్రెలను కాపాడిన దేవుడిగా మరి కాపాడిన వాడిగా దావీదు ఉన్నాడు. ఆ బలము, ఆ విధేయత, భయభక్తులు దేవుడే దావీదుకి ఇవ్వడం జరిగింది. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరమైన తన దేవుని యందు హృదయానుసారుడుగాను ఇష్టడుగా ఉన్నాడు. కనుకని ఘనత ఐశ్వర్యములు ఆయన వల్లనే కలుగుతున్నాయి. కనుక అటు ఘనత ఐశ్వర్యాలను దేవుడు ఆ భక్తుడికి ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే 1 దినవృత్తాంతాలు 29:12 వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే ఐశ్వర్యము గొప్పతనమును నీకు వల్ల కలుగును, నీవు సమస్తము నేలువాడువు, బలమును పరక్రమము నీ దానములు హెచ్చించువాడును, అందరికీ నీ బలమిచ్చేవాడువు నీవి. ఐశ్వర్యం ఇస్తాడు. మరి ఎంత ఐశ్వర్యమో అందుకని అంటాడు దేవుని ఐశ్వర్యమును ఆశీర్వాదమును ఇస్తాడండి. ఐశ్వర్యము ఎంతవరకు ఎంతవరకు అంటే మనం ఎంతవరకు జీవించాలో ఈ భూ సంబంధమైన ఐశ్వర్యము పరలోక ఆశీర్వాదాన్ని మనకి దేవుడిస్తాడు. నీ వలన కలుగును గొప్పతనం. మన జీవితంలో ఒక గొప్పతనం కావాలన్నా, ఒక మేలు కావాలన్నా, ఒక మంచి స్థితిగతులు కావాలన్నా నీ ప్రాప్తి. కనుక గొప్పతనము గనులుగా ఎంచాలని గనులుగా ఎంచే దేవుడువు. నువ్వు గనుడు కనుక నీ పిల్లలను గనులుగా చేస్తావు. నువ్వు రాజు కనుక నీ పిల్లలను రాజులు చేస్తావు. నువ్వు మేలు చేసేవాడు కనుక నువ్వు మేలు చేస్తావు. కనుక అయ్యా మరి చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లేఖనం చెలవిస్తుంది గొప్పతనాన్ని కలగజేస్తాడు. సమస్తం నేలువాడువు, బలము పరక్రమము నీ దానములు. బలము ఇచ్చినవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, జీవం ఊపిరిచ్చేవాడు ఆయనే, ప్రాణం పెట్టేవాడు ఆయనే, మనల్ని బలపరిచి స్థిరపరిచేవాడు ఆయనే. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభావము గల దేవా నీ నామమును కొనియాడుచున్నాము. ఇక్కడ రాజైన 29వ అధ్యాయం అంతా కూడా చూస్తే దేవుని మందిరములో సర్వసమూహంతో ఇలా సెలవిస్తున్నాడు. దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రయాణం గలవాడే బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషులు కాదు, దేవుడని యెహోవా గనుక ఈ పని గొప్పది. నేను బహుగా ప్రయాసపడిన ఈయన దేవుని మందిరము కావలసిన బంగారపు పనికి బంగారపు, వెండిని మరి వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇవన్నీ సమకూర్చాడు. కనుక ఎంత సమకూర్చాడంటే అంతా సమకూర్చాడు. దేవుని మందిరం కొరకు సమకూర్చాడు దావీదు. ఎందుకంటే దావీదు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీ ద్వారా నీ కుమారుడు ద్వారా నీ మందిరాన్ని కట్టించుకుంటానన్నప్పుడు అన్నీ సిద్ధపడి చేశాడు. అతడి కట్టాలని ఎంతో ఆశపడ్డాడు. దేవుని మందిరాన్ని తన చేతులారా కట్టాలన్నప్పుడు దావీదుని కాకుండా సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని కట్టించడం, ఆ సొలొమోను కూడా ప్రార్థన చేయడం, వెండి బంగారు శత్రు ప్రాణం అడగలేదు కనుక నీకు కావలసిన అన్నయ్య ఇస్తానని చెప్పేసి సొలొమోనుకి దేవుడు ప్రార్థన ఆలకించి వారికి జవాబు ఇచ్చి సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా,
ఇక్కడ 10వ వచనంలో రాజైన దావీదు కూడా బహుగా సంతోషించి సమూహములో పూర్ణంగా ఉండగా యెహోవా ఎట్లా స్తోత్రం చెల్లించు మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరముని స్తోత్రార్హుడు. ఆయనే స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు, దేవదూతల కంటే కొనియాడబడుతున్న దేవుడు గనుక, ఆయన సత్యస్వరూపుడు గనుక పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడే దేవుడుగా ఉన్నాడు. అలాగే చూస్తే ఆయన మరి అద్భుత కార్యాలు చేసే దేవుడు. యెహోవా భూమాకాశము నుండి సమస్తమును నీవు వశ్యము, మహాత్యములు, పరాక్రమములు, ప్రభావములు, తేజస్సు, ఘనత నీకు చెల్లినవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. కనుక ఆయన సమస్తమును హెచ్చించుకుని దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన సమస్తమును ఏలువాడు, పరాక్రమం గలవాడు, హెచ్చించేవాడు, నిలబెట్టేవాడు, ఆఖరికి పారద్రోయేవాడు కూడా ఆయనే. దేవుడు ఎంత శక్తిమంతుడో తన భక్తుల మీద ఆయనతో తన కోరికలు తీర్చేవాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన సర్వశక్తిమంతుడే ఉన్నాడు కనుక ఆయన నిలబెట్టేవాడు, పారద్రోయేవాడు, లేవనెత్తువాడు కనుక యెహోవాకు అసాధ్యమైనది. ఆయన రోషం గల దేవుడు. పాత నిబంధనలో యెహోవా దూతగా, యెహోవా తండ్రిగా, యెహోవా మరి ఒకరి తల్లి ఆదరించినట్లుగా తన భక్తులతో మాట్లాడి, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఇక్కడ సొలొమోను మరి దావీదు రాజుగారితో మాట్లాడిన దేవుడు ఈరోజు మీతో మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు ఆయనకి అసాధ్యమైనది లేదు కనుక మన భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మరి నిలబడి ప్రభుని అడగాలి. దుప్పు నీటి వాగుల కరకు ఆశపడినట్లు దేవన ప్రాణం తుష్టగునిసినదని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు తప్పకుండా యథార్థవంతుల ప్రార్థన ఆనందకరము. కనుక ప్రార్థన విషయంలోనూ యథార్థత కలిగి, నీతి భక్తి కలిగి మనం జీవించినట్లయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదని లేఖనం చదివిస్తుంది. కనుక సాధ్యమనేది లేదు కనుక ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. సర్వశక్తి ఆయన శక్తి అద్వితీయములు, నీకు సమస్త క్రియలు చేయవాడు. ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. ఆయన సమస్త క్రియలు చేయవాడు. ఆయనకి ఇష్టమైనంతా చేయవాడు. ఆయన మాట చెప్పిన ఏదైనా నిర్ధారకం కాదు అని లేఖనం సెలవిస్తుంది. దేవుని విమోచించిన శక్తి గలవాడు అనమాట. విమోచిస్తాడండి. ఆయన వాగ్దానాలు నెరవేర్చే శక్తిమంతుడు. సమస్త విధములైన కృప విస్తరింపజేయగలవాడు. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అధికముగా శక్తి గలవాడై ఉన్నాడు. ఆయనకు అప్పగించిన దానిని భద్రంగా కాపాడగలవాడు. తిమోతి రాస్తూ ఉన్నాడు. ఆయన తొట్టిల్లో వారిని కాపాడతాడు. ఆయన తొట్టిల్లో వారిని కాపాడతాడు. నువ్వు తొలగిపోయినా, తొట్టిల్లు పోయినా, పడిపోయినా, జారిపోయినా, ఏ సమస్యలున్నా ఇదిగో నీ పాపము నొప్పుకొని దేవుని తెలుసుకుని, రుచి చూసి తెలుసుకుని, ఆయన తండ్రి అయిన దేవుడు మనకంటూ ఒక ఆదరణకర్త ఉన్నాడు, మన ఆశ్రయించే దేవుడు ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు గొప్ప దేవుని మహిమను చూస్తావు. ఆశగలి ప్రాణము తృప్తిపరిచే దేవుడు కనుక ఈరోజు యెహోవాకు అసాధ్యమనేది లేదు. ఏదైనా చేసే సమర్థుడు. బండ నుంచి నీళ్లు రప్పించిన దేవుడు, మోషేతో అనేక అద్భుతాలు చేసిన దేవుడు తన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఈరోజు ఆయన మీద ఆధారపడతావా? అబ్రహాముని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. అలాగే భక్తులందరూ నమ్మి సొలొమోను కూడా, రాజైన సొలొమోను కూడా దేవుని అందు విశ్వసించి ప్రార్థన చేసి ప్రభు దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. తన కోరిక సిద్ధింపు చేసి తన ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన ఆలకించాలి. నీ జీవితంలో ఏదంటే అసాధ్యమైన పరిస్థితులను సాధ్యపరచడానికి ఇదిగో శారా జీవితంలో ఆమె గర్భము మొయ్యబడింది. వృద్ధాప్యంలో ఉన్నాడు అబ్రహాము. ఇదిగో యెహోవాకు అసాధ్యమైనది లేదా ఉందా అని దేవదూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు. దేవుడు నీ సన్నిధికి, దేవుడు నీ గృహానికి, నీలోనికి, నీ మార్గాల్లో నడిపిస్తుంటే దేవునికి దూరంగా ఉండి మరి మీరు ఏమీ చేయలేరు. దేవుని సన్నిధి, దేవుని స్వరము నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు వ్యర్థంగా విడిచిపెట్టినప్పుడు ఇదిగో దేవుడు ఒకసారి సాక్ష్యం చెప్తారు దేవదూతలు. ఇదిగో పలానా సమయంలో పలానా వాక్యం ద్వారా, సువార్త ద్వారా, ఇలాగా లైవ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కలకు ప్రాణం దారపోసాడు. మన పాపాలను కడిగాడు. ఇంకా ఈ లోకం అనే ఈ లోకములో ఉన్నవానికంటే గొప్ప దేవుడు కనుక ఈ లోకంలో దేని కొరకు ఏదో ఆశించి ఇదిగో గనులైన వారిని పేరు, ఇదిగో రాజులైన యాజక సమూహంగా దేవుడు చేసే దేవుడుగా ఉన్నాడు. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకంటూ పరలోకం ఉంది. దేవుడు దాని కొరకు మనల్ని ఎదురు చూడమని మాట్లాడుతున్నాడు కనుక ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు.
లేని ఉన్నట్టుగా ఉన్నవు లేనట్టుగా చేసి సమర్థుడు గనక ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మరి చూస్తే ఆయన తొట్టిలను కాపాడుతాడు. ఆయన బలహీనులను కూడా బలపరుస్తాడు. ఒక కర్రను వాడుకున్నాడు, పాముని చేశాడు. ఒక కర్రను నిర్గమాకాండంలో అప్పుడు రాజు ఎదుట మరియు ఐగుప్తు రాజు ఎదుట మోషే దేవుడు అద్భుత కార్యంగా వాడుకున్నాడు. కర్రను పాముగా చేశాడు. గాడిద దవడితో ఎముకతో వాడుకున్నాడు సంసోన్ని. గులకరాళ్ళతో వాడుకున్నాడు దావీదుని. ఎలా అయినా వాడుకుంటాడు. నీకున్నది కొంచెం పిండి, కొంచెము నూనె. చూడండి, ఒక రాజుల గ్రంథంలో ఒక ప్రవక్త యాజకత్వం ఒక విధ ఉంటుంది. తన భర్త చనిపోతాడు, అప్పలే ఉంటాయి. అయితే ఒక పిండి, తొట్టులో పిండి కొంచెం, బుడ్డులో నూనె కొంచెమే ఉంటుంది. అయితే దేవుని దైవజనుడు ఆశ్రయించింది. అయ్యా, ఇదిగో నా పిల్లలు, నా యజమాని తీసుకెళ్ళిపోతాడు అప్పులవాడు అని దేవుని సన్నిధిని ఏడ్చింది. ఇదిగో దేవుని ఆశ్రయించింది. ఆపదల్లో, ఇబ్బందుల్లో మనం ఎక్కడ స్తుతించాలి, ఎవరిని స్తుతించాలి, దేవుని యందు భయభక్తులు కలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని సన్నిధిని పట్టుకుని నువ్వు జీవించినట్లయితే గొప్ప ఆశీర్వాదపు మేలులు నువ్వు అనుభవిస్తావని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. ప్రియమైన వారలారా, అందుకనే మరి గాడిద దవడను వాడుకున్నాడు. గుడకరాళ్లతో విజయాన్ని, గొలియాతుని జయించాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని దావీదు యెహోవా పేరట ఆయన మీద ఆనుకుని ఒక చిన్నవాడు బాలుడు గొలియాతుని జయించడం. రాళ్ళు, నున్నని రాళ్ళు 5 రాళ్ళుగా మనకు కనబడుతున్నాయి. కనుక అలాగే పట్టెడి పిండి వాడుకుని అద్భుత రీతిగా కరువు కాల్మరి పట్టెడి పిండి దీవించబడింది. అల్పమైన వాటిని జకర్యా వాడుకుంటాడు. జకర్యా గ్రంథం 4:10 సెలవిస్తుంది. ఆయన 5 రొట్టెలను మరి 2 చేపలను 5,000 మందికి పెంచిపెట్టిన దేవుడు. ఎన్నో అద్భుతాలు. కనుక సృష్టి మీద ఆయన అధికారం, సముద్రం మీద నడిచేయగల శక్తి గల దేవుడు. సుంకపు కొరకే నాణ్యము. చేప నోటిలో నుంచి ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి, చేప నోట్లో నుంచి నాణ్యం పన్ను కట్టాలని, యేసయ్యను పన్ను కట్టాలని మాట్లాడినప్పుడు, శోధించాలన్నప్పుడు ఎదుగో చేప సిద్ధంగా ఉంది, తన నోట్లో శకేము నుంచి పడినట్లే కనబడుతుంది. సముద్రం మీద నడిచాడు, అలల మీద ఆ గాలిని నిర్మలం చేశాడు. ఆయన శిష్యులు వెళుతున్నప్పుడు, సముద్రం మీద వెళుతున్నప్పుడు, సర మీద వెళుతున్నప్పుడు ఆ దెయ్యము భూతం అనుకున్నప్పుడు నేనే అని వారికి నడిపించాడు. పేతురు కూడా, అయ్యా నేను నడవచ్చా? పేతురు నడిచాడు. ఎప్పుడైతే గాలి వచ్చిందో కిందకి చూస్తున్న మునిగిపోతున్నాడు. ఈ లోకమనే గాలి, ఈ లోకమనే పాపం, ఈ లోకమనే విద్యలు, ఈ లోకమనే జీవితాన్ని అనుభవించినట్లయితే లోకాశ గతించను. తన భక్తులే విశ్వసించిన వారికి నిత్యజీవం గనక ఈ దత్తపుత్రాత్మ దేవుడు ఇచ్చాడు కనుక ప్రియ దేవుని వాళ్ళారా, ఇదిగో ఆయన అధికారం గలవాడు అనమాట. సృష్టి మీద అంజూరపు చెట్టును శపించాడు, గాలిని గద్దించాడు, నీళ్లను ద్రాక్షారసంగా కానా విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. సముద్రపు ఘోషను చల్లార్చేవాడు. తుఫానును ఆయన ఆజ్ఞను నెరవేర్చింది. తుఫాను ఆజ్ఞాపించగానే తుఫాను అణిగివేసింది. ఆయన సృష్టి ఆయనకు లోబడుతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సృష్టి, ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ఈ పంచభూతాలన్నీ ఆయన మాట వింటున్నాయి. ఈరోజు మానవుడిగా ఎంతో తన ప్రేమతో తన చెక్కుకున్నాడు. తన మట్టిని తీసుకుని ఈ భూమి మీద దేవుడు నీకు అన్నీ సమకూర్చితే పరిస్థితి ఏంటి? దేవునికి దూరంగా ఉంటూ ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుడిని మేలు పొందుకోలేవు. కనుక ఈరోజైనా ప్రభు మీద ఆధారపడు. సంతతి లేని వారిని సంతతిగా చేసి ఆయన చారాన్ని ఆశీర్వదించాడు, అన్నాన్ని దీవించాడు, సునీమిరాముని దీవించాడు, ఎలిజబెత్ని దీవించాడు, కన్యక మరియ ద్వారా సంతతి లేని వారికి సంతతినిచ్చాడు. ఆయన పోషించే దేవుడు. ఆహార సమృద్ధినిస్తాడు, సమస్త జీవులకు ఆహారం ఇస్తాడు, తగిన కాలమందు వారికి ఆహారం ఇస్తాడు. ఆయన పోషిస్తాడు. ఇశ్రాయేలు పోషించేవాడు. మరి కునుకడు నిద్రపాడు. పగటి వేళ మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు
ఈరోజు నిన్ను కాపాడడానికి, నీ జీవితంలో ఏదంటే నీ చింత, నీ సమస్య ఏదైనా దేవుణ్ణి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన చెంతకు చేరతావా? ఆయన ఆలోచనలను జీవిస్తావా? ఒకసారి గమనించు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి తన ప్రియకుమారుని మన దగ్గరికి పంపి ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించి ఇదిగో మన కొరకు వెల చెల్లించి వెళ్ళి ఆధనకర్త ఆత్మను ఉంచి వెళ్ళాడు. దేవుని తెలుసుకో. ఆయన అద్భుత కార్యాలు ఇశ్రాయేలును పోషించాడు, మన్నాతో పోషించాడు, నీళ్ళు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు, కరువు కాలాల్లో సారేపతి విధవరాలను కాపాడాడు, బదిరి రక్షణ పొందిన ఏలియాను భోజనం ఏర్పాటు చేశాడు, సొమ్రోను పట్టణాన్ని అలాగే యాకోబు తన కుమారుల్ని దీవించాడు. కరువు కాలాల్లో నీతిమంతుల సంతానాన్ని మరి కష్టకాలాల్లో కాపాడతాడు. ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చే దేవుడు. ఆయన శిష్యులను భోజనం మరియు ప్రభు బలలో ఆశీర్వదించాడు. అలాగే ఆయన వస్త్రాలను కూడా ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన ఉన్నవి మరి ఏదైనా మరి ఆయన సమస్తం ఇచ్చే దేవుడు. ఆయన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. సమూయేలుకు జవాబిచ్చాడు, ఏలియాకు జవాబిచ్చాడు. కనుక ఆయనకి అసాధ్యం లేదు. హిజ్కియాకు మరణకర రోగం వచ్చినప్పుడు దర్శనం ద్వారా యెషయాతో వెళ్ళి హిజ్కియా మరణమవుతున్నాడని తెలియజెప్పినప్పుడు ఏడుస్తాడు. ప్రభువా దేవా అని. హిజ్కియా దేవుని భక్తి గలవాడు. దేవుడు అంటే ఎంతో ఇష్టం అన్నమాట. కానీ అప్పుడు మరణం వచ్చింది అని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో గోడ తట్టి ఏడుస్తాడనమాట. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను బ్రతికించైనప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పాడంటండి. ఈరోజు కాలాన్ని శాసించే దేవుడు కనుక ఎవరు పాపం చేసిన వారికి పాతాళం పట్టుకుని ఈరోజు యెహోవాకు అసాధ్యమైన రీతులు కనుక ఈ లోకంలో ఇంకా పాపము, మలినము, కీడుని విత్తేవారుగా, కీడులో నుంచి జీవించే వరకు కాకుండా దేవుని దగ్గరికి భయభక్తులు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన బలమైన హస్తంతో నిన్ను తాకి అభిషేకించబోతున్నాడు. కనుక ప్రియ సహోదరులారా, మీ వ్యాపార, వ్యవసాయ, నువ్వు ఏదైతే పని కలిగి ఉన్నావో, నువ్వు దేవుని సేవ చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు జాబ్ చేస్తున్నావా, లేకపోతే ఏదైనా ఏ పని కలిగిన ఆ పనిలో సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జీవజల ఓటలాగా నీ కుటుంబాన్ని, నీకు నా సమస్తాన్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు ఆయనకు అసాధ్యమనేది జయమిస్తాడు. రాక్షసుల మీద జయమిస్తాడు, శత్రు సైన్యం మీద జయమిస్తాడు, ఎరుకో పట్టణం మీద జయమిచ్చాడు. మరి వడగండ్ల వర్షాన్ని ద్వారా మరి దిగ్యోనుడికి జయమిచ్చాడు, దావీదుకి జయమిచ్చాడు, విరోధి మీద జయమిచ్చాడు, పాము తేళ్ల మీద జయమిచ్చాడు. నాగుపాములు పట్టుకుందరు హాని చేయమని సెలవిస్తాడు. మరి అలాగే సాతాను శక్తుల మీద జయము, అప్పుల బాధల జయము, ఆయన కాపుదల. యోసేపు, దానియేలు, ఇర్మియాకి కాపుదల ఇచ్చాడు. ఈరోజు నీకు కాపుదల ఇవ్వడానికి సహాయం చేస్తున్నాడు. కనుక దేవుని వాళ్ళారా, యెహోవాకు అసాధ్యమైనది లేదు. ఎన్నో కార్యాలు చేశాడు. కనుక మొయ్యబడిన గర్భాన్ని తెరిచాడు, ఆనందాన్ని ఇచ్చాడు. అలాగే ఇస్సాకు తోడుగన్న దేవుడు, మరి యోసేపుకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నీకు తోడుగా ఇష్టపడుతున్నాడు. కనుక ఆ దేవుడే తన తండ్రి, తన కుమారుడిని క్రీస్తు ప్రభువుని భూమి మీదకి ఈ లోకానికి వచ్చి మానవాళి పక్షాల కొరకు, పాపం కొరకు ఆయన బలియాగమయ్యి మన కొరకు రక్షణ సిద్ధం చేశాడు. ఈరోజు భూ సంబంధమైన ఆశీర్వాదమును, పర సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు పాపాన్ని విడిచి, దుర్మార్గతను విడిచి, దేవుని యందు భయభక్తులు కలిగి, శరీర కార్యాలు విసర్జించి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా ఆత్మఫలాలతో జీవించినట్లయితే దేవుడు బ్లెస్ చేస్తాడు. మీరు నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఆయన మరలా వస్తున్నాడు, స్థలం సిద్ధపడడానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన రాజుగా వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా ప్రియమైన దేవానికి స్తుతులయా, స్తోత్రాలు. ఇంతవరకు నాయన వాక్యంతో మాట్లాడిన దేవుడు, ఆయా ఎవరైతే ఈ వాక్యం వీక్షిస్తారో వారందరిని దీవించండి. వారి కోరికలు, వారి అవసరతలు తీర్చండి. ఇదిగో నాయన వారు ఏ ఇబ్బందులు ఉన్నారో వారి ఇబ్బందులు తీసివేయండి, వారి కష్టాలు తీసివేయండి. ఆయన వారి సమస్యను తీసివేసి నీ నామానికి మహిమ తీసుకుంటూ, ఇదిగో నాయన మరి ప్రభా, మరి ముందున్న మరి ఎన్నో అద్భుత కార్యాలని దాసులకు చేసి జరగబోయేది తెలుసు. కనుక నువ్వు సహాయం చేసి కృప చూపించి భక్తులందరినీ దీవించమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, వందనాలండి.